పనికి మాలింది పని చేయాలనుకుంటే బురద కూడా వరదయిందంట. అలా ఉంది నా పరిస్థితి. ఏదో హెల్తీ డైట్ అని చేద్దామని చెప్పి హెల్తీ ఫుడ్స్ కుకింగ్ చేసుకుందామని అన్నీ తెచ్చుకుంటే గ్యాస్ స్ట్రైక్ అంట. గ్యాస్ లేదంట, సెల్ఫ్ కుకింగ్ లేదంట హాస్టల్‌లో. కష్టం కష్టం అంటామే గానీ, ఈ హాస్టల్ లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదబ్బా! రోజంతా ఏం చేస్తామో మనకే తెలీదు. అయిపోతుంది. అలా అని చెప్పి మనం హెల్తీగా ఉందాం, మంచిగా ఉందాం అనుకున్నా మన బద్ధకం మనల్ని వదలదు. హాస్టల్‌లో మనం ఎన్నో చేయాలనుకుంటాం, ఏమీ చేయలేము. జిమ్‌కెళ్ళాలి, తినాలి, పడుకోవాలి, టైం సరికి పడుకోవాలి, ఫుడ్ తినాలి. ఇవి చాలా ఉంటాయి మనకి. మీలో ఎంతమంది ఇవన్నీ చేస్తున్నారు? ఏదైనా ఒకటి. ఎవరు ఎలా ఉన్నా ఉన్నోళ్ళుంటారు, పోయినోళ్ళు పోతారు. వాళ్ళ కోసమని మన పనులు ఆపుకోక్కర్లేదు. ఇప్పటికి నాకు అర్థం కాని ఒకే విషయం ఏంటంటే, పక్క మనిషి మనం తక్కువగా చూసినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు, మనల్ని అవాయిడ్ చేసినప్పుడు మాత్రమే మనకెందుకు అప్పటికప్పుడు రాత్రి ఒక యువరాణిలాగా అవ్వాలనో, లేకపోతే ఈ జిమ్‌కెళ్ళాలి, మనం కూడా కసితో సాధించి చూపించాలని ఈ పట్టుదల ఎందుకు? జస్ట్ అవతల వ్యక్తి పిచ్చి పనులను, అవతల వ్యక్తిని తప్పించుకోవడానికి మాత్రమే మనకి మనం డైవర్ట్ చేసుకోవడానికి ఈ డైట్‌లు ఇవన్నీ కనిపెట్టుకున్నామేమో. ఇది దానికి ఉపయోగపడుతుందేమో. సరేలే ఏదైతేనే మన ఆరోగ్యం మనకు బాగుంటే మనకే మంచిది కదా! అవతల వాడు పట్టించుకున్నప్పుడు వాడు పోతే ఏంటి? వాడు ఎలా ఉంటే మనకేంటి? మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ముఖ్యంగా నిద్రపోవడం, ఫోన్ చూడడం ఇంకా ముఖ్యం. ఈ గుడ్ హ్యాబిట్స్ పాటించేటప్పుడు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ చేయడం తప్పులేదులెండి. వేరే వాడి మోసానికి అలవాటు పడే కన్నా మొబైల్‌కి అలవాటు పడడం తప్పేం కాదు. అందులోనూ నువ్వు హాస్టల్‌లో ఉన్నప్పుడు అస్సలు